కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తేజస్వి సూర్య యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించారని మండిపడ్డారు. సందర్భం వచ్చిన ప్రతిసారి తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తారన్నారు. తెలంగాణను పాకిస్తాన్తో పోల్చిన తేజస్వి సూర్య మాటలపై బీజేపీ స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు తేజస్వితో బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. వేముల వీరేశం మాట్లాడినటువంటి విధానాన్ని ఈరోజు కర్ణాటక ఎంపీ తేజస్వి దాని కొనసాగింపుగా మాట్లాడుతుండా స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక ఎంపీ ఇంత దారుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ విభజనను అవమానిస్తూ అవహేళనపరుస్తూ తన విషయాన్ని గక్కుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి తెలంగాణ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు ఇద్దరు మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు మాట్లాడతలేరు? మీకు కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల తెలంగాణ రాష్ట్రం రావటం పట్ల మీకు కూడా ఇష్టం లేదా? కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డికి తెలంగాణ వాది కాదు, తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు అందరూ రాజీనామా చేస్తే రాజీనామా నుంచి పారిపోయినటువంటి వ్యక్తి కాబట్టి కిషన్ రెడ్డి మాట్లాడాడు. మిగతా వాళ్ళకి ఏమైంది? ఎందుకు మాట్లాడరు? ఇలా తెలంగాణ రాష్ట్రం పైన ఎందుకు విషం కక్కుతుంది, ఎందుకు విషం జిమ్ముతుంది? తెలంగాణ ప్రజలు ఓట్లేసి 8 మంది ఎంపీలు గెలిపించినటువంటి పాపానికి తెలంగాణ ఇంత అవమానపడవలసినటువంటి ఒక పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తేజస్వి మాట్లాడటం అంటే ఒక తెలంగాణ ఏర్పాటునే కాదు, దశాబ్దాల తరబడి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలను అవమానించినట్టు, ఇక్కడ సకల జనులను అవమానించినట్టు, 1200 మంది అమరుల త్యాగాలను అవమానించినట్టుగా తెలంగాణ సమాజం చూస్తాము. ఇన్ని రకాలుగా తెలంగాణను అవమానిస్తున్నటువంటి బీజేపీని తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో పుట్టగతులు లేకుండా చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులకు స్పష్టం చేస్తా ఉన్నా. తేజస్వి మాట్లాడిందే మీ పార్టీ విధానమా? అదే మీ పార్టీ లైనా? అదే మీ పార్టీ సిద్ధాంతమా? అదే మీ పార్టీ లైను మీ సిద్ధాంతం అయితే అదే స్పష్టంగా చెప్పండి. లేదు తప్పంటే తప్పని చెప్పండి. బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయండి. పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలు నోరు విప్పాలి. నోరు విప్పి తేజస్విని నిలదీసి ఇది మన పార్టీ విధానం కాదు, నీ వ్యక్తిగత విధానం, నువ్వు తెలంగాణ సమాజాన్ని అవమానించినావు, తెలంగాణ అమరులను అవమానించినావు కాబట్టి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పని చెప్పేసి నిలదీసి క్షమాపణ చెప్పియండి.